తీసుకున్న ఫస్ట్ మంత్ సార్ ఈ చెక్ వచ్చేలకే రూ. 254 తీసుకున్నా సార్. ఓన్లీ ఇది ఫస్ట్ మంత్‌ది. ఈ రెండు వ తర్వాత నెక్స్ట్ వచ్చేలకే రమణ సార్. ఇదిగో సార్ నెక్స్ట్ నేను 1 ఇయర్ నుంచి నేను తీసుకున్న ఇన్‌కమ్స్ అండి. ఒక్కసారి చూడండి. నేను ప్రైవేట్ స్కూల్‌లో ఆల్రెడీ వచ్చేలకే వర్క్ చేశాను. దాదాపు వచ్చేలకే 15 సంవత్సరాలండి. ఇంచుమించు 15 సంవత్సరాలు వర్క్ చేశాను. 15 సంవత్సరాల్లో వచ్చేలకే ఓన్లీ 15,000 నుంచి 35,000 తీసుకోవడానికి నాకు 15 సంవత్సరాలు పట్టిందంటే ఒక్కసారి మన వేస్టేజ్‌లో నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు 3 నెలలండి. ఈ 2 సంవత్సరాలు 3 నెలల్లో నేను 1 ఇయర్ నుంచి తీసుకున్న చెక్స్ ఒక్కసారి సార్ రమణ సార్ వన్ బై వన్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత తీసుకున్నానంటే, యావరేజ్‌గా ఇది సార్ ఫస్ట్ ఇది ఇది 1 బై 1 పోయిన ఒక సంవత్సరం నుంచి నేను తీసుకున్న నా ఇన్‌కమ్ సార్ ఇది. సార్ నెక్స్ట్, సార్ నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి 71,571 సార్. 73,474 తర్వాత నెక్స్ట్ 86,247 తర్వాత 87,437 అండి. నెక్స్ట్ 92,624 తర్వాత 1,04,492 సార్. తర్వాత దీని తర్వాత ఆటోమేటిక్‌గా నేను ఆల్రెడీ టీచింగ్ చేసేటప్పుడు కారులో తిరగాలని గూడా ఆలోచన లేదండి. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తే వచ్చేయేందంటే చాలీచాలని జీతం. దాంతో వచ్చేలకే మన మంత్లీ వచ్చేలకే ఏ విధంగా లైఫ్‌ని లీడ్ చేయాలని ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా కార్‌లో తిరగాలనే ఆలోచన గాని అటువంటివి ఏమి ఉండదండి. కానీ నేను వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయిన ఓన్లీ సంవత్సరం 8 నెలలకే నేను ఆల్రెడీ క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేశాని. వెస్టేజ్ కంపెనీ నుంచి దాదాపు వచ్చేలకే నేను సింగిల్ పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా నేను వచ్చిన కార్ ఫండ్ నుంచి దాదాపు 3,00,000 కార్ ఫండ్ ఉంది. ఆ కార్ ఫండ్ డౌన్‌లోడ్ చేసి నేను ఏం చేసుకున్నాను సార్ అంటే నెక్సా బెలూనో 11,00,000 వాల్యూ చేసే నెక్సా బెలూనో కార్ తీసుకున్నాను నేను. సార్ నేను తీసుకోవడం కాదు. నాదేంటంటే నా చిన్న మెంటాలిటీ ఒకటి నేను తీసుకోవటం కాదు. బట్ నన్ను నమ్ముకొనొచ్చిన నా టీమ్‌లో వాళ్ళతో కలిసి, కలిసి నేను తీసుకోవాలి. ఏదైనా కంపల్సరీగా కలిసి అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైనా నా టీమ్‌తో కలిపి నేను తీసుకుంటాను సార్. నేను క్రౌన్ డైరెక్టర్ కూడా ఆల్రెడీ నా కింద మా బావగారు ఉంటారు. ఇద్దరం కలిసి ఒకే రోజు క్రౌన్ కంప్లీట్ చేసాం. ఒకే రోజు క్రౌన్ కంప్లీట్ చేసాం. ఇది కూడా కంపల్సరీగా సార్ నేను నెక్సా బెలూనో కారు సేమ్ ఒకటేనండి బెలూనోయి. ఓన్లీ నాదేమో వైట్ కలరు. సార్ వచ్చేలకే నా టీమ్‌లో స్టార్ డైరెక్టర్ వెంకట్ గారుంటారు. ఒకే రోజు 2 కార్లు తీసుకున్నాం సార్. ఏదైనా కంపల్సరీగా వచ్చేలాగా నేను ఎదగడం గాదు. నా టీమ్‌ని గూడా బిల్డ్ చేయాలి. నా టీమ్‌లో వాళ్ళకి కూడా మంచి ఇన్‌కమ్ ఇప్పించాలి. అనేది నాది ఫస్ట్ నుంచి నేను ఆ విధంగా పెట్టుకున్నాను మైండ్‌లో. అదే విధంగా మేము ఆల్రెడీ క్రౌన్ ఇద్దరం ఒకేసారి కంప్లీట్ చేసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేలాగా కార్లు కూడా కంపల్సరీ నేను తీసుకోవడం గాదు. నా టీమ్‌లో వాళ్ళకి కూడా ఆటోమేటిక్‌గా కార్ ఇప్పించాను సార్. 11,00,000 వాల్యూ చేసే బట్ 2 నెలల క్రితం ఆల్రెడీ నేను కార్ తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేలకే లక్ష 1,14,000 తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 1,16,000 తీసుకున్నాను. సార్ నెక్స్ట్ సార్. రూ. 1,23,811 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేలకే నాది హైయెస్ట్ సార్ నెక్స్ట్ రూ. 1,59,086 ఆల్రెడీ వెస్టేజ్ కంపెనీ నుంచి ఓన్లీ వితిన్ 2 సంవత్సరాల టైంలో వచ్చేలకే నేను కంపెనీ నుంచి రూ. 1,59,086 చేసుకోవడం జరిగింది. సార్ నేను అదే స్కూల్‌లో అక్కడ వర్క్ చేస్తే బట్ నేను ఎంత తీసుకునేవాడినంటే ఆల్రెడీ నాతో పాటు చేసే కొలీగ్స్ ఉన్నారండి. అక్కడే జేస్తున్నారు. అదే స్కూల్‌లో జేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల టైంలో వాళ్ళు సంవత్సరానికి 2,500 ఇంక్రిమెంట్ యేసుకొని ఎంత వాళ్ళ సాలరీ తీసుకున్నారు సార్ అంటే ఓన్లీ 2,000, 2,000, 2,500 5,000 బట్ వచ్చేలకి ఓన్లీ 40,000, 42,000 సాలరీ వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ నేను వెస్టేజ్‌ని కెరియర్‌గా తీసుకొని సీరియస్‌గా వర్క్ చేసి బట్ వెస్టేజ్ కంపెనీ నుంచి యావరేజ్‌గా ఎంత తీసుకున్నానంటే బట్ ఒక రూ. 1,00,000 పైన చెక్ తీసుకున్నా సార్. యావరేజ్‌గా రూ. 1,00,000 పైన చెక్ తీసుకున్నాను. ఓన్లీ 2 సంవత్సరాలు 3 నెలలు. ఒక్కసారి ఆలోచించండి సార్. ఇక్కడ జూమ్‌లో ఎంతమంది జాబ్ చేస్తున్నారో, జాబ్ చేసే పర్సన్స్ బట్ మనం జాబ్ చేయటం వల్ల మనకొచ్చే సాలరీతో మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి అంటే 100% డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ కావు.